అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. వీళ్ళరా, మరి నేను చెప్తున్న వాక్యం చాలా తక్కువ సమయం చెప్తాను. మీరు అందరూ కూడా శ్రద్ధగా సౌండ్ హలో 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 ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఏమా, ఆయన ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు అంట, తండ్రి ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయి, నేను పట్టుకుని వెళ్ళిపోతానంట. చూడండి ఎంత బాగుంది ఆ మాట. మరియు ఆయన ఎట్లా, నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారుడి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అర్థమైందా? మీరు ఈ వాక్యాన్ని చాలాసార్లు విని ఉంటారు. చాలామంది క్రిస్మస్ నాటికల్లో కూడా ఈ వాక్యాన్ని మరి క్రిస్మస్ నాటికలో వేశారు. కానీ నేను చదువుతున్నప్పుడు నాకు ఇంకా కొత్తగా అర్థమైంది ఈ వాక్యం ఏంటంటే, ఇప్పుడు దేవుడు వాక్యం ఎందుకు చెప్తున్నాడు, ఈ మాట మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేటి సమాజంలో జరుగుతున్నది ఈ సందర్భానికి దగ్గరగా ఉన్నది. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. అందులో చిన్న కుమారుడు, నా తండ్రి నాకు రావాల్సిన ఈ ఆస్తిలో వాటా నాకు ఇచ్చే, నేను పట్టుకుని వెళ్ళిపోతాను అని తండ్రిని బలవంతం చేశాడంట. అప్పుడు తండ్రి ఈ బాధ పడలేక ఆ ఆస్తిని తన వాటా తనకి ఇస్తే పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, వీళ్ళ ఒక పట్టణానికి వెళ్ళిపోయాడు. ఏదో చిన్న వ్యాపారం చేశాడు. స్నేహితులతో ఆ మందు విందులో మునిగిపోయాడు మొత్తానికి. బాగా ఆలోచించండి. తల్లిదండ్రులు భయం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు భయం ఉన్న పిల్లలు చక్కగా తల్లిదండ్రుల ముందు వినయంగా, విధేయతగా, పెద్దల యందు గౌరవంగా ఉంటారు. తల్లిదండ్రులు భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తాం మొదలు పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెడు స్నేహాలు పట్టుకుని ఇతర సొమ్మంతా ఏం చేశాడు, పాడు చేశాడు. ఎలాగా? విచ్చరుడిగా తాగడం, విచ్చరుడిగా తినడం, విచ్చరుడిగా అమ్మాయితో ఎంజాయ్ చేయడం. బాగా ఆలోచించండి. ఏమండి, ఇలాగా చేస్తే మరి పట్టుకెళ్ళిన ఆస్తులు ఎన్ని కోట్లైనా సరే ఉంటాయంటారా? చెప్పండమ్మా. ఎన్ని కోట్లైనా ఉండవు, తరిగిపోతాయి. అలాగా ఇతని ఆస్తి అంతా ఏమైపోయిందంట, తరిగిపోయింది. చూడండి ఎంత బాగుందో. అదంతయు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు ఆ పందులు తిను పొట్టుతో తన కడుపుని నింపుకొన ఆశపడను గాని ఎవడును తనకేమీ ఇవ్వలేదంటండి. ఏమండి, ఎంత చక్కగా ఉందో చూడండి వాక్యం. ఏమండి, దేవుని వాక్యము నిజంగానండి చాలామంది జీవితంలో గుణపాఠాలండి. ఎందుకంటే ఈ మనం ఏం చేయాలంటే పిల్లరా, మన జీవితంలో పాఠాలుగా వీటిని తీసుకోవాలి. దేవుడు వాక్యం చెబుతుంది, ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతా పాడు చేసిన తర్వాత ఆ దేశంలో ఏమొచ్చిందంట, కరువు వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? కరువు రాగా ఒకరి చెంతగా చేరాడు. మన దృష్టిలో ఎవరు? మన ఏరియాలో పందులు ఎవరి దగ్గర ఉంటాయి? మామూలుగా మన అక్కడ పెట్టిన పేరు
కొన్ని ఊళ్ళో ఒక్కొక్కరు పెంచుతూ ఉంటారనమాట. అంటే మనం ఈ పేరు పెట్టాం కానీ కొన్ని చోట్ల కొంతమంది మేపుతూ ఉంటారు. అలాగా ఈ పందుల్ని మేపుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాడంట. ఆ పనిలో కుదిరాక ఆ పందులు తినే పొట్టు తినే పరిస్థితిలోకి వెళ్ళాడంటే అసలు ఎంత ఆకలితో ఉన్నాడో ఆలోచించండి. ఏమా, పందులు తినే పొట్టు అంటే ఉడుకు తొట్టు అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఆ తొట్టులోను ఆ పందులకు సంబంధించిన పొట్టు ఇవన్నీ కూడా వేస్తారు. ఇతను ఎంత ఆకలితో ఉండకపోతే ఏమా ఆ పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడో నాకు తెలిసి నేను అనుకున్నాను. ఆ పొట్టు తిందామని ప్రయత్నించినా కానీ అది కూడా దొరకలేదంట. ఏంటది? ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేదంట తినడానికి. మన ఏరియాలో సాధారణంగా పందులకి పెట్టేది ఏంటంటే పుట్టి చేస్తారు. ఏమా, రాత్రి మిగిలిపోయిన అన్నము అందులోనూ ఏదైతే ఉన్నాయో రాత్రి మిగిలిపోయిన అవన్నీ కలిపి ఆ డబ్బాలు అయితే ఆయన వచ్చి పట్టుకుపోతారు. ఇక్కడ ఆలోచించండి, ఆ పందులు తినే పొట్టు తినడానికి కూడా ప్రయత్నించాడంట. ఆఖరికి అది కూడా తినలేదు. చూడండి ఎంత బాగుంది మాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు అసలు దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో ఆలోచించండి. ఈరోజు చాలామంది మరి యవనస్తులు తల్లిదండ్రులతో దెబ్బలాడి, నాకు తెలిసి చాలామంది కొంతమంది సినిమాల్లో జాయిన్ అవుతారని వెళ్ళిపోయినాడు, కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళిపోయి మేమేదో చేద్దాం సాధిద్దామని వెళ్ళిపోయినాడు, కొంతమంది ఏమైపోయారంటే చిక్కుకుపోయారు. వెళ్ళిన కాడ ఏమైపోయారు? చిక్కుకుపోయారు. చాలామంది అయితే పిల్లరా రౌడీలుగా దొంగలుగా మారిపోయినాడు చాలామంది నేను విన్నాను. కొంతమంది అయితే ఆఖరికి ఇంటికి వెళ్ళి మొహం చూపించుకోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక కాఫీ హోటల్లో పనిచేసిన వాళ్ళు చూశాను నేను. పట్టణాలకు వెళ్ళిపోయి పని చేసుకోవడానికి వెళ్ళిపోయి తల్లిదండ్రులకి దెబ్బలాడి వెళ్ళిపోయి ఏం చేస్తారంట? కాఫీ హోటల్లో కప్పులు కడగడం. విన్నారా? ఎక్కడ? తల్లిదండ్రులతో దెబ్బలాడి వెళ్ళిపోయి కాఫీ హోటల్లో కప్పులు కడగడం, ఎంగిలి ప్లేట్లు కడగడం. తండ్రి దగ్గర తల్లి దగ్గర చక్కగా అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు తల్లిదండ్రులతో దెబ్బలాడి ఏం చేస్తారో మొహం చూపించుకోలేక ఆ సిటీలో కాఫీ హోటల్లో కప్పులు తీయడం, ఎంగిలి ప్లేట్లు కడగడం. కొంతమంది అయితే రైల్వే స్టేషన్లో పడుకోవడం. చూడండి ఎంత బాగుంది మాట. ఎక్కడ? రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద పడుకొని ఆ మంచినీళ్ళు తాగి కడుపు నింపుకునే పరిస్థితి చాలామందికి నేను విన్నాను ఈ మాటలు. ఇతని పరిస్థితి ఎలా ఉందంట? ఒకరి దగ్గర చేరాడంట. పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నించాడంట. ఆకలేసి అన్నం లేక పొట్టు ఎప్పుడు తింటారమ్మా? మీరు ఇంటికి బిర్యానీ తిని వచ్చారనుకోండి, ఇక్కడ 4 అడ్డుపళ్ళు తినమన్నా కానీ తినలేరు మీరు, అవునా? అదే ఆకలితో ఉన్నారనుకోండి, అడ్డుపళ్ళు కదా రాత్రి ఇడ్లీ పెట్టినా తినేస్తారు. ఇక్కడ 2 రోజులు అన్నం లేకపోతే ఏం చేస్తారో, రాత్రి ఇడ్లీగా పర్లేదంటే కొళ్ళు తిరిగిపోతున్నాయి అంట. చూసారా? అంటే ఇతనికి ఎన్ని రోజులు బట్టి అన్నం లేదు. పందులు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చిందంటే అసలు ఆ పందులు చూసి, ఆ పందులు తినే ఆహారం చూసి, ఆ ఈగలు చూసి, ఆ చిరాకున్న ప్రదేశాలు చూసి అన్నం తినగలమా? కానీ అతనికి ఎన్ని రోజులు బట్టి అన్నం లేదు. ఒకసారి ఆలోచించండి, అతని పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. పందులు తినే పొట్టు ఆ తినే పరిస్థితిలోకి వచ్చాడంటే అసలు అతనికి ఎంత గడగడలాడిపోతున్నాడో చూడండి. ఆ పందులు తినే పొట్టు తిందామనేటప్పటికి అది కూడా లేదంట అక్కడ. చూసారా? అప్పుడు అనుకోండంట, నా తండ్రి దగ్గర కాలు తీసి కాలు ఎత్తి జోళ్ళు తొడిగి కూడా అక్కడ నిద్ర లెగ్గానే బెట్టగా ఇచ్చి కూడా అక్కడ ఎంతమంది పనులు ఉండేవారు. నా తండ్రి నన్ను నల్లారు బుద్ధిగా పెంచేవాడు. రోజు కొత్త బట్టలు, చేతికి ఉంగరాలు, మెల్లో గొలుసులు, పంచపరమన్నాలతో నాకు భోజనం పెట్టేవాడు నా తండ్రి. ఇక్కడికి వచ్చాక నా తండ్రిని కాదనుకున్నాక నా బతుకు ఎంత హీనంగా అయిపోయిందేంటి అని ఒక్కసారి ఊహించాడంట, ఆలోచించాడంట అది గతాన్ని. చూసారా పిల్లరా? దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తల్లిదండ్రులు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. మనం ఉన్న ఊరిని, మనం చేస్తున్న పని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచించకూడదు. మనం ఏదో అత్యాశకి వెళ్ళిపోయి ఏదో సంపాదించేద్దాం అనుకోకూడదు పిల్లరా.
ఇదిగో తండ్రి మీద ఎదురికి తిరిగాడు, వెళ్ళిపోయాడు. ఉన్నాయని ఏమైపోయి ఆవిరైపోయినాయి. ఆస్తిపాస్తులు పట్టుకెళ్ళిన సంపదంతా ఏమైపోయింది, ఆవిరైపోయింది. ఎవరు నేను చాలామందిని చూశాను కానండి, పిల్లలు ఎక్కడ చూసినా కానీ పచ్చబొట్లు వేయించుకుంటారండి. అమ్మ పేరు మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి, మీనాక్షి అయితే మీనాక్షి. అమ్మ పేరు నాన్న పేర్లు ఎవరు వేయించుకోలేటండి అసలు. నేను ఎప్పుడు చూడలేదు. అమ్మ పేరు గుండెల మీద వేయించుకుంటారు, మనమ్మ ఓకే మంచిది. నాన్న పేరు నాన్న పేరు గంగరాజు లేదా మంగరాజు లేదా అతని పేరు తండ్రి పేరు ఎవరు వేయించుకుంటాం చూడలేదు. ఏంటో నాకు అర్థమలేదు. అంటే తల్లి తప్ప తండ్రి చూడ ప్రేమించడమ్మా, ఆలోచించండి. నేను చూస్తున్న వాళ్ళు తల్లి వేరే కథలతో వెళ్ళిపోతే తన పిల్లల్ని తండ్రి పెంచి కళ్ళ తల్లిలాగా తండ్రి పెంచి చక్కగా పోషించి తండ్రి మరొక ఆవుని పెళ్లి చేసుకుంటే వయసులో ఉన్నా కానీ మరొక ఆవుని చేసుకుంటే పిల్లల్ని చూడదని ఇంకొక పెళ్లి కూడా మానేసుకుని కొడుకుల కోసం అలా ఉన్నవాళ్ళు తండ్రులు ఉన్నారండి. నిజంగా బాగా చూసుకునే తండ్రులు కూడా ఉన్నారు. మంచి తండ్రులు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు. ఈ తండ్రి అండి చేసిన కొడుకుని పెంచిన పెంపకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? పందిరు పొట్టు తిన్నప్పుడు గుర్తొచ్చిందండి. ఏం తిన్నప్పుడు? పందిరు పొట్టు తినటానికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను ఎంత గాఢంగా చూసుకునేవాడు, నా తండ్రి నన్ను గుండెల మీద ఎట్టుకు చూసుకునేవాడు. నా తండ్రిని కాదనుకునేమో వచ్చి ఇక్కడ నా పరిస్థితి అలాగ అయిపోయిందా అని అంటున్నాడండి. చూడండి ఎంత బాగుంది. చదవండి అమ్మా, చక్కగా చదవండి, చాలా చక్కగా అందరూ కూడా బైబిల్ చదవండి. అయితే వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది సరిగ్గా చదవమ్మా. నా తండ్రి యొద్ద ఎంతో మంది అన్నం సమృద్ధిగా ఉండను. ఎవరికంటా సమృద్ధిగా ఉంటాం? ఎవరికమ్మా చదవాలి? ఎవరికి? అబ్బే ముందు నుంచి చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది. అది కావాలి. నువ్వు కలుపుకుని చదువుకుంటే వెళ్ళిపోతా కాదు, నాకు వివరంగా అర్థం అవ్వాలి. నా తండ్రి యొద్ద ఎంతో మంది ఏం తినేవారంట? ఎంతో మంది భోజనం చేసేవారంట, ఎంతో మంది పనులు ఉన్నారంట. కానీ ఈ కొడుకు ఎక్కడున్నాడు? పందులు కాసే పరిస్థితి. పందులు తినే పొట్టు తినడానికి వెళ్ళినా కానీ ఆ పొట్టు కూడా దొరకలేదంట. అప్పుడు ఆలోచిస్తున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతమంది ఉండేవారే, పంచపర్వణాలు తినేవాడే. కాలు తీసుకోవాలంటేటప్పుడు పని మనుషులు సాగిరి చేయడానికి, బట్టలు ఉతకడానికి, బట్టలు వేయడానికి, అన్నం వడ్డించడానికి, అన్నం వండడానికి ఎంతమంది ఉండేవారే. నా బతికేటి ఎలాగైపోయింది, నా పరిస్థితి ఎలాగైపోయింది అని ఆలోచిస్తున్నాడంట. చదువమ్మా. నేనైతే ఎక్కడ ఆకలికి ఏమైపోతాడంట? చచ్చిపోయే పరిస్థితి వచ్చేసిందంట. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుని కాదు. నేను పరలోకానికి నీ దేవునికి ద్రోహం చేసి వెళ్ళిపోయాను. నేను నాయన నీ కొడుకు అనిపించుకుంటారు కూడా నేను యోగ్యుని కాదు. నాయన నీ పనుల్లో ఒక్కడికైనా పెట్టుకోనైనా పెద్ద పనుడుగా కాదు, యజమాని దగ్గర పెద్ద దోషుడు ఉంటాడు కదా, వాళ్ళ కాదు నాయన లాస్ట్ ఏదో ఒక మూలం పని చేస్తాను నాయన. ఏమండి నేను చదువుతున్నప్పుడు నా గుండెలు నిజంగా తరుక్కుపోయాయండి. ఇదంతా ఏంటనుకున్నాను? తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తులేదు. నేను నా తండ్రిని బతులు అడుకుంటాను. తనలో తను ఆలోచించున్నాడు, నాయన తప్పెరుక్కొని వెళ్ళిపోయాను, నీ పరలోకము దేవుడికి నీకు విరోధంగా నేను వెళ్ళిపోయాను నాయన, నీ మాట వినలేదు. కాబట్టి నీ దగ్గర పనిచేసే పెద్ద దాసుల్లో కాకుండా, పెద్ద పనుల్లో కాకుండా, చివరి పనుల్లాగా ఒక మూలం పనిచేస్తాను నాయన, నేను దండం పెడుతున్నాను నాయన అని నా తండ్రిని అడిగితే నా తండ్రి నన్ను క్షమిస్తాడో అనుకుంటున్నాడంట. చదువు ఎంత బాగుందన్నమాట.
ఆ, నీ కూలివారిలో ఒకటిగా నీ కూలివాడిలో ఒకరిగా చెప్పుకొనమని చేర్చుకోనమని అతనితో అతనితో చెప్పుదురనుకొని చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి అమ్మ ఎన్నో వచ్చిన చూడసారి చెప్పది ఎన్నమ్మా అందరూ ఒకసారి ఆ మాట చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి అందరూ చదవండి ఆ మాట. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి కనికరపడి పరిగెత్తుకుని వచ్చి వాడి మెడ వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎత్తు పెట్టుకున్నాడంట. అబ్బా ఎంత ప్రేమ అండి అసలు. దూరం నుంచి చూశాడు నా కొడుకుని. నా కుమారుడు లాగున్నాడండి, నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన కుమారుడు లాగున్నాడంటే చూసేసరికి ఎంత లోతు కళ్ళు వెళ్ళిపోయి నడవలేక బట్టలు చిరిగిపోయి చుట్టూ చిరిగిపోయి ముఖమంతా మాడిపోయి ఎలా వస్తున్నాడు, నడవలేక ఓపిక లేక నడవలేక వస్తుంటే దూరం నుంచి చూశాడు నా కుమారుడు లాగుండేటని గబగబా మేడమెట్లు దిగేసి ఎదురెళ్ళిపోయాడంటండి. ఎదురెళ్ళిపోయి కౌగిలించుకుని ముద్దులెట్టేసుకున్నాడంట. ఏమండి ముద్దులెట్టేసుకున్నాడంటే చిన్నపిల్లడు కాదు, కుమారుడు. ఎంతడు? యవనస్తుడు, వివాహానికి వయసు వచ్చిన వాడు. తండ్రి చూసారా? ఆ తండ్రి ప్రేమ ఏంటండి బాబు అసలు. ఏంటండి బాబు ప్రేమ ఏంటండి? కొడుకును చూడగానే ప్రేమ ఆగలేదండి. తండ్రి వద్దనుకున్నాడు కానీ కొడుకు తండ్రి మాత్రం కొడుకుని వద్దనుకోలేదండి. ఎంత ప్రేమ చూడండి. గబగబా వెళ్ళిపోయి పట్టేసుకుని ముద్దులెట్టేసుకుని నా బిడ్డ నువ్వు మరలా తిరిగి వచ్చావా? చూడండి ఎంత బాగుంది ఆ మాట. చదువు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడు కాడనెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగండి. అబ్బా ఏం ప్రేమ అండి బాబు అసలు. ఏమండి గబగబా కొడుకు వచ్చి నాయన నేను తప్పు చేశాను, నాయన నన్ను క్షమించినైనా నీ కొడుకుగా ఉంటాకు యోగ్యుడు కాదు, నీ ఇంట్లో పనిచేస్తాను నాయన, ఏదో మూలం పడి ఉంటాను, ఇంత అన్నం పెట్టి నేను అంటే అన్నాడు. రే అవన్నీ వదిలే, నువ్వు ఎంత కాదనుకున్నా నా కొడుకురా. స్నానం చేసినా ఇల్లు ఇదిగో నా కొడుక్కి కొత్త బట్టలు వేయండి, నా వస్త్రాలు వేయండి, మంచి కొత్త పొట్టు బట్టలు వేయండి, బంగారం గొలుసు బంగారం ఉంగరాలు తొలగండి ముందు. ఏం ప్రేమ అండి అసలు. ఇక్కడ రాయబడి ఉందండి. ఈ తండ్రి ఎవరో మీకు అర్థమైంది అసలు? ఏమా ఇందులో తండ్రిగా ఉన్నవారు ఎవరో తెలుసా ఆయన? ఈ తండ్రిగా ఉన్న ఆయన ఎవరనుకున్నారో? పరలోకపు దేవుడండి బాబు. ఆయన మనస్సు మనకు అర్థం అవ్వడం కోసం అండి. నేను ఈ వాక్యం చదువుతుంటే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి అండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆయన మనస్సు అండి మనకు అర్థం అవడం కోసం ఈ తండ్రిని చూపించి చెప్పాడండి బాబు. ఆ పరలోకపు దేవుని మనసు మనకు అర్థం అవడం కోసం ఈ తండ్రి మనసు మనకే చెబుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా పిల్లరా? ఏమండి తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? ఈ లోకంలో దేవుని కాదనుకుని వెళ్ళిపోయి పాపం లోకంలో బ్రతుకుతూ నరకానికి దగ్గరైపోయినాడండి బాబు. ఆయన అన్నాడు, దినమంతా చేతులు చంపుకుని రా నా కుమారుడా, నా కుమార్తె, నా చేతుల్లోకి రా, నా కౌగిట్లోకి రా, నిన్ను హక్కున చేర్చుకుంటాను. చూసారా ఎంత గొప్ప ప్రేమ దేవుడిది. ఏమండి లోకంలోకి వెళ్ళిపోయినా కానీ తన కుమారుడు పంపించి శిలువ మీద రక్తాన్ని కాంచి పిల్లరా పాపం అనే మురికిని కడిగి తన గుండెలకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. చూడండి ఎంత బాగుంది ఆ మాట. ఎక్కువ బాగుంది. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికానంట. తప్పిపోవడం అంటే ఏడమ్మా? తప్పిపోయిన కుమారుడు అంటే చచ్చిపోయి బ్రతికిన కుమారుడు. ఎవరమ్మా? తప్పిపోయిన కుమారుడు అంటే
చచ్చి బ్రతికిన వారు. అందుకేనండి బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు? నీటిలో మునగడం అంటే ఏంటనుకున్నారండి? నీటిలో పిల్లరా సమాధి చేయబడ్డాం, పాత జీవితంలో చచ్చిపోయాం, నీటిలోంచి లెగ్గానే మరలా పేరు ఎందుకు మార్చుతారు అనుకున్నారు? ఏమండి, పేరు మార్చినా మార్చకపోయినా బ్రతుకు మాత్రం ఖచ్చితంగా మారాలండి. బ్రతుకు మార్చాలి. నీటి ద్వారా చచ్చిపోయాం, మనం పాత జీవితంలో చచ్చిపోయాం, కొత్తగా లేపబడ్డాం. మరి కొత్తగా బ్రతుకుతున్నారా ఈరోజు క్రైస్తవ లోకం? ఆలోచించండి క్రైస్తవ బిడ్డలారా. మంచి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందులో కొన్ని తులసి వనంలో గంజాయి వనం లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచించండి. ఇదిగో ఈ మాట అంటాడు, నా కుమారుడు చచ్చి బ్రతికాడు. తప్పిపోయి బ్రతుకుతాం కదమ్మా, తప్పిపోయి బ్రతుకుతాం కాదు, చచ్చి బ్రతికాడు. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అప్పుడు అంత పెద్ద కుమారుడు వచ్చాడండి. ఏమండి, ఇలా ఒక మాట ఆలోచించండి. అప్పుడు వరకు కూడా ఈ కుమారుడు ఎలా ఉన్నాడు అనుకున్నారు? ముళ్ళంతా మట్టితో మాసిపోయిన బట్టలతో ఉన్నాడండి. కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో తండ్రికి ఒకటే ప్రాణం వేసి వచ్చింది, అమ్మ నా కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నానండి. నాకు తెలిసే ఆయన అనుకున్నాడు, నా కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు అనుకున్నానండి. నా కుమారుడు మరలా దొరికాడు, నా దగ్గరికి వచ్చాడు, బ్రతికే ఉన్నాడు. నా కుమారుడు నా దగ్గరికి వస్తామే చాలనుకున్నాడండి. ఆ విధంగా ఎంత గొప్ప మనసు అండి అసలు. ఆయన అన్నాడు, అందరితో ఉంటాడు నాకు తెలిసి. ఏమని? నా కుమారుడు చచ్చిపోయి ఉంటాడేమోనండి బాబు, దొరుకుతలేదు, కనపడతలేదు, ఇంటికి వస్తలేదు అనే ఉంటాడండి. కానీ అదే మాట అంటే చూడండి, నా కుమారుడు తప్పిపోయి దొరుకుతాం కాదు, చచ్చి బ్రతికాడు. ఆలోచించండి కదా. కొత్త బట్టలు వేసాడు, ఆ ఇంట్లో పుటేలు కొట్టాడు, వేట కోసం మంచి విందు బిర్యానీ వండించాడు. నా కుమారుడు వచ్చిన సంతోషంతో అందరూ విందు చేయండి, బంధువుల్ని, ఇంటి పక్క వాళ్ళందరినీ, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు. నా కుమారుడు తప్పిపోయి రావడం కాదు, చచ్చి బ్రతికాడు, మారు మనసు పొందాడు. ఏమండి, దేవుడికి కావాల్సింది ఇదండి బాబు, మార్పు కావాలండి, మనసు మారడం కావాలి. ఇలా మనందరం ఏమనుకుంటాం అనుకుంటే, నాకు అది లేదు, నాకు ఇది లేదు అనుకుంటాం. ఏమండి, మన తండ్రి అంత గొప్పడు తెలుసా మీకు? మీరు మారితే చాలండి. ఆయనకి ఏం కావాలి? మీరు మారితే చాలు. ఆలోచించండి, తండ్రి మనసు ఎంత గొప్పగా ఉందో చూడండి. దూరంగా చూశాడంట, రాగానే గబగబా మేడ దిగేసి వెళ్ళిపోయి కావులించుకుని ముద్దు పెట్టుకుని, రా నా కుమారుడా, నువ్వు ఇంకేం మాట్లాడద్దు, నువ్వేం చెప్పద్దు అలిసిపోయాడు. మాట ఎక్కడి నుంచో వస్తుంది, నాయన నీ ఇంట్లో చిన్న పాలెని కింద చేస్తాను నాయన, నన్ను ఇంట్లో ముద్ద పెట్టినైనా అంటే అన్నాడు. తండ్రి అంటున్నాడు, నాయనా నీకు అంత కాలం ఎందుకు రా, ఇల్లు కొత్త బట్టలు వేసుకో, ఉంగరం కడుక్కోరా. ఆ ఇంటి పక్క వాళ్ళందరినీ కేకేసి మేక మాంసం బిర్యానీ వండించి చక్కగా అందరికీ పెట్టాడండి. చూడండి ఎంత బాగుందా మాట చూడండి. ఆలోచించండి పిల్లరా, నిజంగా దేవుని మనసు ఎంత గొప్పదండి. ఆయన మనసు తెలుసుకుని బ్రతకాలి మనం. ఆయన మనసు తెలిసి ఈ సమాజం అంతా తప్పుకొని కుమారుడు ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారండి? దేవుని మనసు అలాంటిదండి. సమాజం అంతా తప్పుపోయిన కుమారులే, స్త్రీ పురుషులు తేడా లేదు. దేవునికి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరో తప్పుపోయిన కుమారులు కుమార్తెలే. ఆలోచించండి పిల్లరా, ఈ మాటలు దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే, ఇందులో తండ్రికి ఇద్దరు కుమారులు అంటే పిల్లరా, ఎవడి తండ్రి అంటే పరలోకపు దేవుడండి. ఆయన మనసు అర్థం కావడానికి మనకే ఈ మాట ఇలా రాయించాడండి. ఆయన మనసు ఎంత గొప్పదో తెలియడం కోసం, ఆయన మన కోసం ఎంత తప్పించిపోతాడో తెలియడం కోసం, మనం పాపంలోకి జారిపోకుండా ఉండడం కోసం. ఎవడి మనం పాపంలో జారిపోతే ఎంత ఆవేదన పడతాడో, తప్పుపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎంత ఆవేదన పడ్డాడో, ఈరోజు పరలోకపు దేవుడు అలాగే ఆవేదన పడుతున్నాడండి. లోకంలో మనుషులందరూ దేవుడు దూరం అయిపోయినప్పుడు ఎవడి దేవుడు అలా ఆవేదన పడతాడని చెప్పడం కోసం మనకి ఈ మాట రాయించాడండి. ఆయన మనసు ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలండి, మనసు మార్చుకోవాలండి, బ్రతుకు మార్చుకోవాలి. ఇదిగో తప్పుపోయిన కుమారుడు అలాగే తన జీవితంలో అన్ని సరిచేసుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు, అలాగా తప్పుపోయిన కుమారులు అందరూ తప్పుని లోకమంతా బుద్ధి తెచ్చుకుని దేవుని పాదాల దగ్గరికి రావాలని, ఇలా దేవుని మనసు అర్థం అవ్వాలని ఈ మాటలు రాయించాడండి. ఆలోచించండి పిల్లరా, మీ మంచి మనసులో ఇలాంటి మాటలని స్వీకరించండి, మీ గుండెల్లో పెట్టుకోండి పిల్లరా. దేవుని మనసు అంటే ఇటు అర్థం చేసుకోండి. ఈ చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.